హైదరాబాద్ నగరాన్ని వర్షం వదలనంటుంది. 2-3 రోజుల నుంచి నగరంలో వాతావరణం చల్లగా మారింది. ఇవాళ మరోసారి భారీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. చందానగర్, మియాపూర్, శేర్లింగంపల్లిలోనూ వర్షం పడుతుంది. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్లో భారీ వర్షం కురుస్తోంది. రెడీగా హైదరాబాద్ సుచిత్ర నుంచి మా కరెస్పాండెంట్ సుస్మిత మనకి వెదర్ అప్డేట్స్ అందిస్తారు. సుస్మిత, అప్డేట్స్ ఏంటి? వాతావరణం ఒక్కసారిగా సిటీలో మారింది, కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ ఏం చెప్తుంది? హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కూడా వర్షం మొదలైంది. ప్రస్తుతం మనం సుచిత్ర ప్రాంతంలో ఉన్నాము. ఒకవైపుగా కూడా చూసుకుంటే ఆకాశం అంతా కూడా క్యూములోనిమస్ మేఘాలు కూడా దట్టంగా కమ్ముకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. బంజారా హిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, అంతేకాకుండా లింగంపల్లి, జేఎన్టీయూ, కుక్కట్పల్లి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే కొన్ని గంటల పాటు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఒకవైపుగా కూడా జీహెచ్ఎంసీ ప్రాంతం అంతా కూడా దట్టమైన మేఘాలు అలుముకోవడంతో కూడా పూర్తిగా జీహెచ్ఎంసీ ప్రాంతం అంతా కూడా మేఘాలు స్ప్రెడ్ అయ్యాయి. వచ్చే 3 గంటల పాటు కూడా వర్షం ఉండే అవకాశం ఉండడంతో కూడా అకార్డింగ్ దట్ కూడా ప్లాన్ చేసుకోవాలని ఒకవైపు జీహెచ్ఎంసీ అధికారులు అలాగే వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. పూర్తిగా కూడా మనం చూస్తున్నాము. ఒక్కసారిగా కూడా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఒక సిచ్యువేషన్ కనిపించింది. మధ్యాహ్నం నుంచి కూడా హఠాత్తుగా కూడా వాతావరణ పరిస్థితులు మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి నుంచి కూడా ఎందుకంటే ఆఫీస్ అవర్స్ చాలా మంది ఇంటికి వెళ్తూ ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా ఈ వర్షం ఒకవైపు ఎక్కడగా ఉన్నది చూసుకొని వెళ్లాలని కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఈవినింగ్ అవర్స్ లో కూడా వర్షం పడిన పరిస్థితి కూడా హైదరాబాద్ నగరంలో కొంచెం సిచ్యువేషన్ వేరే విధంగా ఉంటుంది. ఒకవైపు ట్రాఫిక్ జామ్ కానీ ట్రాఫిక్ కష్టాలు పడుతూ ఉంటారు. సో దాని తగ్గట్టుగా కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నారు. ఒకవైపు ఆవర్తనం కూడా చూస్తున్నాము. 2 ఆవర్తనాల కారణంగా వచ్చే 3 రోజుల పాటు కూడా తెలంగాణ జిల్లాలో పలు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్ నగరంలో వచ్చే 3 గంటల పాటు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో కూడా ఈ విధమైన వర్షపాతం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం ఒకసారి చూసాము, మధ్యాహ్నం నుంచి ఒకసారి కూడా సిచ్యువేషన్ మారడంతో కూడా వర్షపాతం కూడా ఎక్కువగా సెంటీమీటర్స్ లో కూడా పరిధిలో కూడా పడ్డం కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇవాళ కూడా అదే సిచ్యువేషన్ ఉండనుంది. దాని తగ్గట్టుగా కూడా చూసుకోవాలని చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంతో పాటు కూడా ఐసోలేటెడ్ ప్లేసెస్ అయినటువంటి మహబూబ్ నగర్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. వచ్చే 3 రోజుల పాటు కూడా తెలంగాణ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్ ఉండడంతో కూడా దాని తగ్గట్టుగా కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా సిచ్యువేషన్ ఇప్పుడు ఒక్కసారిగా చేంజ్ అయిపోయింది. వచ్చే 3 గంటల పాటు కూడా సిచ్యువేషన్ కూడా ఒకవైపు వర్షపాతం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఒకవైపుగా కూడా చూస్తున్నాం డౌన్ పోర్ అనేది ఒకవైపు నుంచి సుచిత్ర వైపు అలాగే జీడిమెట్ల వైపు కూడా వస్తూ ఉండడంతో కూడా ఇటువైపు కూడా వర్షం ఇప్పటికే మొదలైన పరిస్థితి అయితే చూస్తున్నాం. వచ్చే 2-3 గంటల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ అవకాశం ఉంది. ఇప్పటికే చిన్న చిరుజల్లులు మొదలైన కాసేపట్లో మరింత పెద్ద వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్టు భారీ వర్షం కురిసే అవకాశం అయితే ఉంది. అయితే పూర్తిగా మనం చూస్తున్నాం 2 ఆవర్తనాల కారణంగా కూడా గత 2 రోజులుగా కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న కొంచెం గ్యాప్ ఇచ్చినప్పటికీ ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా ఒక్కసారిగా కూడా దట్టమైన మేఘాలు కూడా పూర్తిగా జీహెచ్ఎంసీ ప్రాంతం అంతా అలుముకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూసిన ఈ సిచ్యువేషన్ ఈ ప్రాంతంలో చూసుకుంటే ఇప్పటికే చిరుజల్లు స్టార్ట్ అయ్యి మరి కాసేపట్లో కూడా పూర్తిగా స్ప్రెడ్ అయ్యి మరింత భారీ వర్షం కురిసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.